నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. 4 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో స్వీపర్లు, సెక్యూరిటీ గార్డ్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జీతాలను చెల్లిస్తేనే పని చేస్తామని తెలిపారు. ప్రాంతీయ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి స్వీపర్లు, సెక్యూరిటీ గార్డ్స్ దాదాపు ఒక 35 మంది ఉంటారు. వీళ్లకు గత 4 నెలల నుంచి కూడా జీతాలు రాక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా గమనించాలి. వీళ్ళు ఎవరైనా కాంట్రాక్టర్ను మాకు జీతాలు వస్తలేవని చెప్పేసి అడిగితే కాంట్రాక్టరు మీ ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే అవసరం లేదని చెప్పేసి ఒక దుష్ప్రవర్తనతో మాట్లాడుతున్నటువంటి అంశాన్ని గమనించారు ఈరోజు. అదేవిధంగా గతంలో ఇక్కడ ఒక స్వీపర్ పనిచేసింది, అమ్మాయి పేరు ఏం పేరు అంటే రేణుకను కూడా చాలా ఇబ్బంది పెట్టింది. ఇక్కడ నుంచి ఆమెను ఉప్పునుంతలకు పంపించింది. ఆ రేణుక అంటే ఆమె ఎదురు ప్రశ్నిస్తే మాకు జీతాలు వస్తలేవని చెప్పేసి ఎదురు మాట్లాడితే మేము జీతాలు ఇవ్వము, నువ్వేం చేసుకుంటావో చేసుకోకు అని చెప్పేసి ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. నా పేరు వెంకటమ్మ. అయితే నేను జీతాల గురించి ఒక 2-3 నెలల కోసం నేను బాగా అడుగుతుంటే ఏమన్నాడంటే, జీతాలు నువ్వు ఒకదాన్ని పడతాను, ఇంతమందికి లేదు, నువ్వు ఒకదాన్ని ఎందుకు అడుగుతున్నావు, నీకేం సమస్యలు ఉన్నాయనంటే ఇంటికాడి ప్రాబ్లమ్స్, ఇంటికాడ ఏదో చిన్న సంపింగ్ జరిగింది, నేను అప్పుడు పీక్లాడి ఫినాయిల్ అయ్యాను, నాకు ఆయనకి జీతాలు అడుగుతుందని చెప్పేసి సూపరింటెండెంట్ సార్కి చెప్పిండు. ఎవరికి ప్రభు సార్కి చెప్పిండు. ప్రభు సార్కి చెప్పిన తర్వాత ఏమైంది, ప్రభు సార్కి చెప్తే ప్రభు సార్ ఉండేమన్నాడు, నీకు డ్యూటీ లేదన్నాడు. కరోనా టైం నుంచి చేసిన ఆయన నిన్న మొన్న వచ్చిండు, నాకన్నా వెనక సీరు వచ్చినోడు ఏం చేస్తుండు, మాకు పొరక ఏడేయాలి, మా పేడేయాలి, ఆయనకు రెండు తెలియదు మాతో చెప్పి మమ్మల్ని అడిగిండు. ఫస్ట్ వచ్చిన తూకల మమ్మల్ని అడిగిండు, ఎట్లా చేయాలి, ఏందమ్మా, ఏడం ఉంటుంది, దేయడం ఉంటుంది, ఈ సామాన్ ఏడు ఉంటుంది, ఆ సామాన్ ఏడు ఉంటుంది అన్నోడు ఈ రోజు మధ్యలో వచ్చి నన్ను తీసేసిండు. ఉప్పునుంతలకు నాకు డ్యూటీ వేసిండు. నేను జీతాలు కరెక్ట్ అడిగినందుకు, జీతాలు ప్రతి నెల జీతాలు పడతలేవు సార్, మరేం సార్ మేమేం చేసుకొని బతకాలి ఇట్లా సంగతి సార్ అని చెప్పేసి నేను రిక్వెస్ట్ అడిగితే ఏమన్నాడు, నువ్వు ప్రతి ఇంతమంది కన్నా లేదు, నువ్వే ఎక్కువ అడుగుతున్నావు అని చెప్పేసి సూపరింటెండెంట్ సార్కు చెప్పిండు. చెప్పిన తర్వాత సూపరింటెండెంట్ సార్ ఉండేమన్నాడు, ఏడ సందు దొరకక నేను నా కొడుకు ఇద్దరం ఇంట్లో గొడవ పెట్టుకొని నేను ఫినాయిల్ అయిన తర్వాత ఈమె తాగబోతుందని చెప్పేసి ఆడ సందు దొరికిందని చెప్పేసి నన్ను ఉప్పునుంతలకు పంపించేసిండు. ఉప్పునుంతలకు ఎవరు పంపించారు, సూపరింటెండెంట్ సార్ ప్రభు సార్ పంపించేసిండు. ప్రభు సార్ తర్వాత ఈయన. అందులో పేషెంట్ కేర్గా మేము చేస్తున్నాం. సెక్యూరిటీ గార్డు, స్వీపర్లు, పేషెంట్ కేరు దాదాపు ఒక 35 మంది దాకా ఉంటాం మేము. మాకు వచ్చే శాలరీ కూడా చాలా తక్కువ. సో 100 పడకలు అయినా కానీ మాకు శాలరీ పెరుగుతున్న ఆశతో ఇందులో వచ్చాం. సో మాకు వచ్చేది కూడా 15,600 కానీ అంతా కట్ అయిపోగా మాకు 10,000 వస్తుంది. 10,000 సరే నెలలో వచ్చినా కానీ మేము సంతోషపెట్టడం, కానీ ఇప్పుడు దాకా 4-5 మంత్స్ దాకా మాకు జీతాలు రావట్లేదు. సో రోజువారీ కూలి పని చేసుకున్న వాళ్ళు కూడా మంచిగా బతుకుతున్నారు. ఇంత పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్న పేరు తప్ప మాకు ఇలాంటి ఆదాయం కూడా లేదు. సో మాకు వచ్చేది కూడా చాలా తక్కువ. ఇంత కష్టం చేస్తున్నా కానీ చాలా తక్కువ ఇస్తారు. సరే మాకు ఈఎఫ్, పిఎఫ్లు అవి కూడా ఉంటాయంటే అవి కూడా కట్ అవ్వట్లేదు. సో మాకు వచ్చే జియో 60 ప్రకారంగా మాకు రావట్లేదు, ఇప్పుడు దాకా రావట్లేదు. సో ఇంత పెద్ద హాస్పిటల్ అయినా కానీ ఇంత ముట్టి కష్టం చేస్తున్నా కానీ ఇప్పటిదాకా అసలు మాకు ఏ అధికారులు చూస్తలేరు. డాక్టర్లు అడిగినా, సూపరింటెండెంట్ అడిగినా, ఎమ్మెల్యే సార్లకు అడిగినా చూస్తాం అనేది ఒక 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ దాకా అసలు మాకు శాలరీస్ పెంచడం లేదు, ఇచ్చే శాలరీ కూడా కట్టి ఇవ్వడం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో మేము స్వీపర్లో మాకు జీతం వస్తలేదు, 4 నెలలు అవుతుంది. మాకు జీతాలు ఇస్తలేరు. 15,600 వచ్చేటివి 10,000 కూడా వస్తలేవు సార్. ఒక్కరోజు రాకున్నా కానీ మళ్ళీ సీఎల్ వేస్తాడు, కట్ చేస్తారు. 4 నెలల జీతాలు రాలేదు సార్. మాకు మస్తు పిల్లలకు మాకు వెళ్తలేదు, ఇబ్బంది అవుతుంది. మాకు జీతాలు అయితే రావాలి ఖచ్చితంగా. పిల్లలు బళ్ళకి పోతే కూడా మాకు ఫీజులు కట్టకుంటే మా పిల్లలు ఇంటికి వస్తారు సార్. మాకు ఒకరొకరు ఉండవు, మాకు వెళ్తలేదు. మేము వెళ్ళకనే ఈ ముక్కి పని చేస్తున్నాం సార్. మేము రూమ్ కిరాయిలు గిట్ట ఇంట్లో నుంచి దొబ్బేస్తారు.